తాడేపల్లి పోలకంపాడ్లోని ఆర్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో బేడా బుడుగజంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు యలమర్తి మధు మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధంగా ఎస్సీ జాబితాలోని 59 కులాల్లో సీరియల్ నెంబర్ 9లో ఉన్న బేడా బుడుగుజంగం కమ్యూనిటీ గత 18 సంవత్సరాలుగా తీవ్రమైన అన్యాయానికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2008 జూలై 17న జారీ చేసిన జీవో నెంబర్ 144 కారణంగా తమ సామాజిక వర్గానికి కుల ధృవీకరణ పత్రాల జారీ నిలిచిపోయిందని, దీనివల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, ఉద్యోగాలు, ఉపాధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ కుల ధృవీకరణ పత్రాలతో అనుసంధానమై ఉండటంతో వేలాది కుటుంబాలు ప్రభుత్వ ఫలాలకు దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. జంగం కమ్యూనిటీకి చెందిన కొందరు ఎస్సీ సర్టిఫికెట్లు పొందుతున్నారనే అభిప్రాయంతో ప్రభుత్వం జీవో నెంబర్ 144ను తీసుకువచ్చిందని, అయితే దానివల్ల అసలు రాజ్యాంగబద్ధమైన బేడా బుడుగుజంగం కమ్యూనిటీ ప్రజలే తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం వరకు అన్ని ప్రభుత్వాల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం చూపలేదని ధ్వజమెట్టారు. ఈ సమస్య పరిష్కారం కోసం గతంలో తాము 2510 కిలోమీటర్ల పాదయాత్ర, 3648 కిలోమీటర్ల సైకిల్ యాత్ర, ఆమరణ నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు సహా అనేక ఉద్యమాలు నిర్వహించామని తెలిపారు. 2018 మార్చి 27న ఉండవల్లి ప్రజావేదిక సమీపంలో లక్షలాది మందితో భారీ సభ నిర్వహించి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి బేడా బుడుగుజంగం కమ్యూనిటీకి న్యాయం చేస్తానని హామీ పొందామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో బేడా బుడుగుజంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇంగువ చిన్న సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు ఊర లతమ్మ, గుంటూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఊర వీరమల్లు, విభూది శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వెల్లూరి వెంకటేశ్వరరావు, కర్నూలు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఇప్పె నాగమల్లి, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ మోతే గౌరేశ్వరరావు, సిరివాటి సుంకన్న, పదిరే సుంకన్న, తుకారాం, ఇంగువ శ్రీనివాసులు, సిరిగిరి శ్రీనివాసులు, ముగ్గు శ్రీనివాసులు, ఇంగువ పెద్దిరాజు, పేర్ల నాగులు, పేర్ల దుర్గప్రసాద్, కప్పరి వెంకటేశు, జాతికర్త నాగేశ్వరరావు, శివలింగాల ఏడుకొండలు, మోతే జమ్మయ్య, అశ్వ నాగప్ప, చిరువాటి వన్నోలు, మాదారం దానప్ప తదితరులు పాల్గొన్నారు. బేడా బుడుగజంగం అనే కమ్యూనిటీ రాజ్యాంగపరంగా ఎస్సీ 59 కులాల్లో సీరియల్ నెంబర్ 9 పొందుపరిచినటువంటి ఈ యొక్క బేడా బుడుగజంగం కమ్యూనిటీకి 18 సంవత్సరాలుగా, అంటే 17/7/2008 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు, ఏ ప్రభుత్వం వచ్చినా ఆ పథకాలు అందాలంటే వీళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికెట్తో అనుసంధానం చేయడం వల్ల ఈ పథకాలు అందకపోవడానికి మూల కారణమవుతుంది. దీనిలో భాగంగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బేడా బుడుగజంగం కమ్యూనిటీ పేరు పైన జంగం కమ్యూనిటీ అనే వాళ్ళు ఎస్సీ సర్టిఫికెట్ తీసుకున్నారనే ఒక ఆలోచన లేని విధానాలలో ఆలోచన తీసుకొని దాని పరంగానే 144 జీవో తీసుకురావడం జరిగినటువంటి విషయం 17/7/2008లో జరిగింది. దాని ద్వారా కమిషనర్ పేర్లతో కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, మరి అదేవిధంగా రోషయ్య గారితో, కిరణ్ కుమార్ రెడ్డి గారితో, చంద్రబాబు నాయుడు గారితో, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో మేము ఈ అంశం పైన అనేక విధాలుగా మేము ఉద్యమాలు చేయడం కూడా జరిగింది. ఇదే 2510 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది, 3648 కిలోమీటర్లు సైకిల్ యాత్ర, ఆమరణ నిరాహార దీక్ష, రిలే నిరాహార దీక్షలు. సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2018 మార్చి 27వ తేదీ ఉండవల్లి కరకట్ట దగ్గర ప్రజావేదిక పక్కన కూడా మేము ఈ అంశం పైన లక్షలాది మందిని తరలించి ఆ సభకు విజయవంతం చేయడం కూడా జరిగింది. ఆ సభకు వచ్చినటువంటి ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని చెప్పి మాట ఇస్తూ ఉన్నారు. మరి మాట ఇచ్చినటువంటి సమావేశంలో మార్చి 18లో 2018లో వేసినటువంటి జేసీ చర్మ కమిషన్ నివేదికను ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో తీర్మానం చేయడం, కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతూ ఉంది. పంపిన తర్వాత మా పని అయిపోయిందని చేతులు దులుపుకొని వాళ్ళు అందరూ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపైననో లేకపోతే ఇంకా ఏరే మొదలు పెట్టుకొని ఈ సమస్యను పక్క పెట్టడం జరుగుతూ ఉంది. మేము అడుగుతూ ఉన్నాం,
మీకోసం పాదయాత్ర కానించి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా రథయాత్రలు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, యువగలం పేరుతో వస్తున్నటువంటి నారా లోకేష్ గారు కావచ్చు, దాంట్లో భాగంగా మీ అందరి సమస్య నా సమస్య అని చెప్పినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, దాంతో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ పెద్దలు కూడా కేంద్రంలో మా ప్రభుత్వమే ఉంది కాబట్టి మేము న్యాయం చేస్తామని ఎలక్షన్ల ముందర ఇచ్చినటువంటి హామీలు కానీ ఇప్పటి వరకు కూడా యువకాలంలో ఇచ్చినటువంటి హామీలు ఒకటి కాదు, అన్ని నియోజకవర్గాలలో వచ్చినటువంటి ప్రతి నియోజకవర్గంలో లోకేష్ గారిని పిలిచినప్పుడు ఆయన అయ్యా మీ సమస్య మాకు తెలుసు, మీరు రాజ్యాంగపరమైన ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి వారు, మీకు న్యాయం చేయాలంటే మేము పదవుల్లోకి రావాలి, మేము మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావాలి, వచ్చిన మరుక్షణమే మీకు న్యాయం చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా మీరు తెలుగుదేశం పార్టీ వచ్చింది, ముఖ్యమంత్రి అయినరు, ఐటీ విద్యాశాఖ మంత్రులు అయినరు, మరి ఈరోజు కేంద్రంలో అనేక సమస్యల మీద కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మీరు నెలకు 2 నెలలకు కలుస్తూ ఉన్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి హైదరాబాద్లో పోయిన నెలలో మీ ఇంట్లో నారా గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు హైదరాబాద్లో తమ ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా రాష్ట్రంలో ప్రభుత్వం ఫలాలు అందక చదువుకోవడానికి 0 క్లాస్ కానించి ఈరోజు అన్ని తరగతులకు పోవాలంటే కనీసం ఆన్లైన్లో లేని కులం బేడబుడగ జంగం కులం ఆన్లైన్లో కూడా తీసేశారు. ఎంత దారుణంగా ఉందంటే ఇలాంటిది మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒకటి రాసుకున్నారు. ఎవరెవరైతే ఏ పక్క అయితే మీరు మిమ్మల్ని ప్రశ్నించవచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిండొచ్చు, మిమ్మల్ని అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన రెడ్ బుక్ రాజ్యాంగంలో రాసుకొని మరి నీ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి కోణంలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద బేడబుడగ జంగం సమస్య కూడా మరి మీరు ఏ బుక్లో రాసినారు, గ్రీన్ బుక్లో రాసిరా లేకపోతే ఏ బుక్లో రాసుకున్నారు? మరి రాసుకున్నటువంటి ఐటీ శాఖ మినిస్టర్ గారు మీరు ఎందుకు మాట్లాడడం లేదు? ఇచ్చిన మాటనే మేము అడుగుతా ఉన్నాం. తాడిపత్రి నియోజకవర్గంలో అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి అందరి సమక్షంలో బేడబుడగ జంగం సమస్య పైన వేలాది మందితో సభ చేసి యువకాలంలో నిన్ను కూర్చోబెట్టినప్పుడు కూడా తప్పనిసరిగా చేస్తా అన్నారు. నందికొట్కూరులో మాట్లాడిన అనేక నియోజకవర్గాలలో కూడా మీరు మాట ఇచ్చి ఉన్నారు. మరి ఈ అంశం పైన మీరు ఎందుకు డిలే చేస్తూ ఉన్నారు? నిన్న కాకమన్నా ప్రతి నియోజకవర్గం వచ్చిన కాడ కూడా మా బృందం మీకు రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాం. అయ్యా మాకు నష్టం జరిగిందని 18 సంవత్సరాలుగా మీ గొడ్డలపేట లాంటి జీవో తీసుకొచ్చి ఆ జీవోని కూడా మాకు అసలు కనీసం ప్రభుత్వం చదువుకోవడానికి కూడా అవకాశం లేని పొజిషన్లో తీసుకొచ్చినటువంటి ఇట్లాంటి ఈ జీవోని జేసీ చర్మ కమిషన్ నివేదికను తక్షణమే మా డిమాండ్ ఏంటంటే తక్షణమే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, తక్షణమే మీరు ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం పెద్దలతో అంటే ఇది ఓఆర్జీఐలో ఉంది, ఈ సమస్యను మీరు క్లియరెన్స్ చేయాలంటే అమిత్ షా గారితో కానీ ప్రధానమంత్రి గారితో కానీ చట్టబద్ధత మాట్లాడి మీరు పార్లమెంటులో చట్టబద్ధత చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఇది చేయని పక్షంలో మేము ఈరోజు నలుమూలల నుంచి కూడా ఈ రాష్ట్ర స్థాయి సమావేశం రాష్ట్ర కమిటీ ఓన్లీ జిల్లా కమిటీకి సంబంధించినటువంటి నాయకులతోనే ఈ ఉండవల్లి త్రిపురార్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద మేము తీసుకుపోయే నిర్ణయం ఈరోజు ఈ నిర్ణయం ఖచ్చితంగా మేమందరం కలిసి 1 నెల రోజులు మన విజయవాడ ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. దీంతోపాటు కలెక్టర్ ఆఫీసుల ముందర కూడా ప్రతి జిల్లాలో కూడా రిలే నిరాహార దీక్షలు జరుగుతాయి. అప్పటికి మీరు వినకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తొచ్చే విధంగా ఏ ఉద్యమం తీసుకోవాలో మేము తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అలసిపోయి ఉన్నాం. ఇప్పుడు కూడా 18 సంవత్సరాలుగా ఇక్కడ ధనికులు ఎవరు లేరు మా సంఘంలో. అడుకొని తీసుకొచ్చిన డబ్బులతో వాళ్ళ కుటుంబాలతో ఇంత దూరం రావాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మాకు సావే తప్ప వేరేది లేదు. మేము తక్షణం మాకు ఇది కానీ మీరు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించకపోతే ఇంటింటికి కూడా పాయిజన్ తీసుకొని ఇంటి ముందర కూర్చొని కూడా మేము ధర్నా చేస్తాం. పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని ఇంతకంటే మాకు వేరేది లేదని చెప్పి నా ముఖ్యమంత్రి గారికి కూటమి పెద్దలకు మేము తెలియపరుస్తా ఉన్నాం ఈ మీడియా ద్వారా. కాబట్టి తప్పనిసరిగా మేము రిలే నిరాహార దీక్షలకు డేట్ మేము ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు చేసేలోపే మీరు కూర్చునేలోపే ఇంకా టైం ఉంటుంది. కాబట్టి ఆ టైం లోపల కేంద్ర పెద్దలతో మీరు మాట్లాడి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మాకు అనవసరంగా కొన్ని కులాలు ఉన్నాయి. ఇప్పుడు బీసీలో లేని కులాలు బీసీలో కలపండి అని చెప్తున్నాయి, ఎస్సీలో లేని కులాలు బీసీలో ఉండి ఎస్సీలో కలపండి అని అడుగుతూ ఉన్నారు. మేము అలాంటి ఆలోచన లేదు, మాకు అలాంటి అవకాశం వద్దు, మేము అడగం.
మేము రాజ్యాంగబద్ధమైనటువంటి 59 కులాల్లో సీరియల్ నెంబర్ 9లో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలలో ఎస్సీలుగా ఉన్నాం. అక్కడి నుంచి వలసలు వచ్చి మేము ఇక్కడికి స్వతంత్రం కంటే ముందు మేము బతుకుతా ఉన్నాం. అక్కడి నుంచి 2008 వరకు కూడా ఎస్సీ సర్టిఫికేట్ కింద ఉన్నాం. మా హక్కును మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఉన్న హక్కును మేము అడుగుతా ఉన్నాం. ఈ హక్కును అనుభవించేంత వరకు నీ ఈడబ్ల్యూఎస్ కానీ ఇంకోటి కానీ మాకు ఏది కానీ మాకు అవసరం లేదు. ఎస్సీ బెనిఫిట్స్ మీరు మాకేదో దయదలిచి మాకు ఇవ్వద్దండి, మాకున్న హక్కుకు మాత్రమే మాకు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. తప్పనిసరిగా న్యాయం చేసే కోణంలో మీరు ముందుంటే ఈ ప్రభుత్వానికి మేము కూడా సహకరిస్తాం. లేని పక్షంలో జరగబోయేటువంటి ఉద్యమానికి కానీ జరగబోయే పరిణామాలకు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి కరాఖండిగా గట్టిగా మేము చెప్పి తెలియజేసుకుంటాం.